హలో పిల్లలు, మీ పెద్దవాళ్ళని కూడా అందరినీ కేకేయండి. వచ్చి అందరూ కూర్చుంటే భాగవతం చెప్పుకుందాం కృష్ణుడి కథలు. ఇలా ఈ హ్మ్, బలరాముడికి రేవతినిచ్చి పెళ్లి చేశారు. ఆయన పెళ్ళయింది. ఆహ్, పరీక్షణ్ మహారాజుతోటి సుఖయోగి చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజా, బ్రహ్మదేవుని ఆజ్ఞ అనుసరించి రైవతుడనే రాజు రేవతి అనే పేరు గల కన్యను తెచ్చి బలరాముడికిచ్చి వివాహం చేశాడు. ఇంతకు మునిపే ఈ విషయం వివరంగా విన్నావు గదా! అని అడుగుతున్నారు. ఆ తర్వాత కథ ఇది రుక్మిణీ కళ్యాణం వచ్చింది. ఈ ఈ కథలోను. మీరు జాగ్రత్తగా వినండి. మనస్సు కొంచెం చక్కగా దగ్గర పెట్టుకొని వింటే దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి ఇంట్లోను. అది. అంటే ఇంత క్రితం ఎప్పటినుంచో కూడా ఉందిది. ఈ నానుడి పెద్దవాళ్ళు చెప్పేవారు. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా ఆహ్, హ్మ్, ఆహ్, అలా ఆ క రుక్మిణీ కళ్యాణం వింటే మంచిదని. ఆ విధంగా బలరాముడికి పెండ్లి కాగానే పూర్వం పక్షిరాజైన గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకున్న రీతిగా చేదిదేశాధీశ్వరుడైన శిశుపాలుణ్ణి, అతని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన నరపతులను ఓడించి, మంగళకరుడు చక్రాయుధుడు అయిన శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయిన ఈ రుక్మిణిని పెండ్లాడాడు. ఆ రుక్మిణీదేవి పద్మం వంటి దేహ పరిమళం గలది. ఆవిడ శరీరం నుంచి పద్మాల యొక్క సువాసన వస్తూ ఉంటుందట. లక్ష్మీదేవి వంశతో జన్మించింది. ఈవిడ లక్ష్మీదేవి వంశతోటి పుట్టింది. గొప్ప గుణవంతురాలు, కన్యలలో మిన్న. ఆడపిల్లలందరిలోనూ ఆవిడ చాలా శ్రేష్ఠురాలు. ఈ విధంగా సుఖయోగీంద్రుడు చెప్పగా విని పరీక్షిత్ ఇలా అన్నాడు. మునీంద్ర, మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతితో తీసుకువెళ్ళినాడని చెప్పినావు. ఏ విధంగా అతడొక్కడే సాళ్వుడు మొదలైన రాజులను జయించి ద్వారకా పట్టణానికి ఆమెను తోడ్కొని వెళ్ళినాడు అని అడుగుతున్నాడు మళ్ళీ పరీక్షిత్ మహారాజు. బ్రాహ్మణోత్తమ శుభదాయకాలైన శ్రీహరి కథలు వింటే చాలు మనోవికారాలన్నీ మాయమవుతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలు అని ఎవడు తృప్తి పడతాడు? విష్ణు కథలు ఎన్ని సార్లు విన్నా సరికొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ కళ్యాణ కథ వివరంగా వినిపించు. వినవలేనని ఆ మనస్సులో చాలా ఉబలాటంగా ఉంది అని ఈ పరీక్షన్ మహారాజు సుఖయోగిని అడిగారు. గరుడ వాహనుని గుణగణాలు వర్ణించే సంభాషణాలు చెవులకు భూషణాల వంటివి. చెవులకి ఆభరణాలు ఎంత గొప్పగా పెట్టుకుని అలంకరించుకోవాలనుకుంటామో, అలాంటి ఈ ఆహ్, ఈ గరుడ వాహనాన్ని ఎక్కి తిరిగే ఈ కృష్ణ భగవానుడి యొక్క కథలున్నాయే, ఆ కథలకు చెవులకి చాలా ఇంపుగా ఉంటాయి. అందంగా ఉంటాయి. అవి పండితులకు సంతోషం సమకూరుస్తాయి. పండితులున్నారే వాళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా ఇవి వింటూ ఉంటారు. పలు జన్మల నుంచి సంపాదించుకున్న పాపాలను పోకారుస్తాయి. ఎన్నో జన్మల నుంచి మనం వెనకాల పాపాల మూటలొస్తూనే ఉంటాయి. ఆ మూటలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైన శబ్దాలు. ఈ శబ్దం వింటే చాలట పాపకర్మలన్నీ పోతాయట అని పరీక్షన్ మహారాజు అడుగగా, సుఖమహర్షి ఇట్లన్నాడు. ఇలా అడిగాక సుఖమహర్షి చెప్తున్నారనమాట. "అధిపా ఆకర్ణించు. ఓ రాజా విను" అని చెప్తున్నాడు. విదర్భ దేశంలో కుండిన నగరం ఉంది. అనే దేశం ఉంది. ఆ దేశంలో కుండిన అనే పేరు గల ఒక నగరం ఉంది. దానికి భీష్మకుడు ప్రభువు. అతడు వీరుడు. చాలా గొప్ప వీరుడు. గొప్ప రాజు. ఆయనకి 5గురు కుమారులు. పెద్దవాడు రుక్మి. ఐదుగురిలోను పెద్దవాడి పేరు రుక్మి. అతడు నీతి మాలినవాడు. వాడికి ఏ నీతి లేదు. ఈ 5గురు కుమారులకు కడగొట్టి చెల్లెలై భీష్మక మహారాజుకు ఒక కూతురు కలిగింది.
ఐదుగురు తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. ఆమె పేరే రుక్మిణి. నెలపొడుపుచే పడమటి దెస బాసిల్లినట్లు రుక్మిణి పుట్టి పెరుగుతూండగా భీష్మక మహారాజు మందిరం దేదీప్యమానంగా తేజరిల్లింది. ఈ రుక్మిణీదేవి ఎప్పుడైతే పుట్టి అలా చక్కగా నెల నెలా ప్రవర్ధమానంగా ఈవిడ అందచందాలతోటి పెరుగుతోందో, ఈ భీష్మక మహారాజు మందిరం చక్కగా ఎంతో దేదీప్యమానంగా వర్ధిల్లుతోందట. రుక్మిణి దినదిన ప్రవర్ధమానురాలవుతూ ఉంది. ఈ రుక్మిణి ప్రతిదినం చక్కగా ఎంతో అందచందాలతోటి పెరుగుతోంది. బాలామణి అయిన రుక్మిణి బొమ్మలకు పేర్లు పెట్టి పెండ్లిళ్ళు చేస్తూ తోటి బాలికలతో వియ్యాలు నెరుపుతుంది. ఈవిడికి చిన్న పిల్లలలా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఈ చిన్న బాలగా ఉన్న ఈ రుక్మిణీదేవి బొమ్మలకి పేర్లు పెడుతుందట. పేర్లు పెట్టి చక్కగా పెళ్ళిళ్ళు చేసి తోటి బాలికలుంటారు గదా! ఇంకాను. వాళ్ళతోటి వియ్యం అందినట్టుగా ఆహ్, ఈవిడ వియ్యపురాలు, ఆయన వియ్యంకుడు అనుకుంటూ అలా పేర్లు పెట్టి చక్కగా ఆడుకుంటూ ఉంటుందట. పప్పు, బియ్యాలు గిన్నెల్లో పోసి కమ్మగా గుజ్జనగూళ్ళు వండించి తన స్నేహితురాండ్రకు వ వైనంగా వడ్డన గావిస్తుంది. బియ్యము, పప్పు కలిపి చక్కగా అన్నం కింద వండుతుందట. వండి దాన్ని వాటిని గుజ్జన గూళ్ళు అంటారట. అలా వండిన అన్నాన్ని. వాటిని స్నేహితురాళ్ళందరికీ చక్కగా చక్కగా వడ్డన చేస్తూ ఉంటుందట. సుందరమైన మందిరోద్యానము లందు పుష్పలతలకు ఎరువు వేసి, నీళ్లు పోసి ఆహ్, పందిళ్ళమ పందిళ్ళమర్చి పరిపోషణ చేస్తుంది. ఈవిడికి ఉద్యానవనాలన్నీ చక్కగా పెంచుకోవడం కూడా చాలా ఇష్టంట. అందుకని పుష్పలతలు అవన్నీ పెంచుకుంటూ వాటికి ఎరువులు వేయడం, నీళ్లు పోయడం, పందిళ్ళు అమర్చడం వాటికి ఇలాగ పోషణ చేస్తూ ఉంటుంది ఆ మొక్కలన్నింటికీను. స్వచ్ఛమైన మణిమయ భవనాలలో బంగారు టుయ్యాలల్లో ఊగుతుంది. ఆవిడ రాజకుమార్తె కదా మరి. అందుకని చక్కగా బంగారు ఉయ్యాలలున్నాయట. ఆ ఉయ్యాలల్లో ఊగుతూ ఉంటుంది. ఈడు పిల్లలతో చెండాటాలాడుతుంది. ఈ తన 7 పిల్లల్ని కేకేసుకొని చక్కగా రకరకాల ఆటలాడుకుంటుందిట. గోరువంకలకు, చిలుకలకు పలుకులు, నెమళ్ళ గుంపునకు నాట్యాలు, మదించిన రాయంచలకు నడకలు నేర్పుతుంది. ఇంకా ఆ చుట్టూ చాలా పక్షులు రకరకాల పక్షులుంటాయి. గోరువంకలయి గోరువంకలకి, చిలకలకినేమో పలుకులు అంటే మాటలు నేర్పిస్తూ ఉంటుందట. నెమళ్ళ గుంపులకేమో నాట్యాలు నేర్పిస్తుందట. మదించిన రాజహంసలుంటాయట. ఆ రాజహంసలకి నడకలు నేర్పిస్తూ ఉంటుందట. రాజహంస నడక బావుంటుందంటారు. అంచేత ఈవిడ రాజకుమార్తె వాటికి వాటన్నింటికి అన్నీ రకరకాలుగా నేర్పిస్తూ ఉంటుందట ఈ అమ్మాయి. దేవకీపుత్రునకు రుక్మిణిని పెండ్లాడవలెనన్న కోరిక ఆహ్, కొనలు సాగుతూ ఉన్నట్లుగా కోమలికి తీగవలె సన్ననైన శరీరం పెరుగుతోన్నది. ఈ దేవతీ పు దా దేవతీ దా దేవకీపుత్రుడు ఈయన దేవకీదేవి కొడుకు కదా! ఈ కృష్ణ భగవానుడు. ఈ రుక్మిణిని పెళ్ళాడాలి అంటే ఈవిడ అందమైన పిల్ల, ఫలానా చోట ఉంది, ఫలానా రాజు కూతురు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాడు కృష్ణ భగవానుడు. ఆయన ఈ క ఈ ఈ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే బావుండునని చెప్పి ఆయన కోరుకున్నాడట. ఈ ఈ అమ్మాయి సన్నని శరీరం చక్కగా అందంగా పెరుగుతోందట. గోవిందుడికి హృదయపద్మం విప్పారునట్లుగా కాంతకు వదన సరోజం కాంతితో కళకళలాడింది. ఈ గోవిందుడికి హృదయపద్మం ఎలా విప్పారిందో, వికసించినట్లు అయిందో, ఈ అమ్మాయికి కూడా వదన సరోజం అంటే ముఖం ఎంతో కాంతితోటి కళకళలాడుతూ ఉందిట. అంటే ఈడొస్తూ ఉన్న పిల్లలు చాలా అందంగా తయారవుతారు. మాధవునకు మనసులో వలపు రగులుకొన్నట్లుగా మగువకు చనుదోయి బిగువెక్కింది. ఇంకా ఈ కృష్ణ భగవానుడికి మనస్సులో ఎలా అయితే కోరిక ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందో, అలాగే ఈవిడికి ఈ మగువకు శరీరం చక్కగా ఎదుగుతూ అందంగా తయారవుతోంది.
శౌరికి ధైర్యం సన్నగిల్లు విధంగా సారసనేత్రకు నడుము సన్ననైంది. ఈ కృష్ణుడికి ఆమ్, ధైర్యం సన్నగిల్లింది చేత ఎక్కడో ఉంది ఈ అమ్మాయి, రాజు కూతురు పైగాను, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఈ ఆలోచనలో పడ్డంతో కొంచెం మ్, తనంతట తనే వెళ్ళడానికి కొద్దిగా జంకుతున్నట్ట. అలాగే ఈ అమ్మాయి నడుము కూడా సన్నగా ఉంది అని చెప్పి వర్ణిస్తున్నారు. పద్మనాభునకు ప్రణయం అధికమగునట్లుగా వెలదికి తలకట్టు వృద్ధి పొందింది. ఈ పద్మనాభుడికి అంటే ఈ విష్ణుమూర్తికి అంటే ఈ కృష్ణ భగవానుడికి ఈ ఈ ఈ అమ్మాయి మీద కోరిక ఎలా అయితే అధికమైందో పెళ్లి చేసుకోవాలని, ఈ మగువ ఈ ఈ అమ్మాయికి తలకట్టు బాగా, జుట్టు బాగా పెరిగి పొడవుగా ఎదిగిందిట. నందనందనకు హృదయానందం నిండగా ఎలనాగకు జ ఎలజవ్వనం ఎసలారింది. ఈ కృష్ణ భగవానుడికి, నందనందనుడికి హృదయంలో ఆనందం నిండుతోందట. ఈ అమ్మాయికేమో ఆహ్, యవ్ యవ్వనవతి అయిందట ఈవిడ. ఇలాగా ఇలా రుక్మిణి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే ఐదుగురకు తోబుట్టువైన రుక్మిణీదేవి తొలి యవ్వనంలో తన తండ్రి గారి ఇంటికి వస్తూ ఉన్న అతిథుల వల్ల శ్రీకృష్ణుని రూపం, బలం, సద్గుణాలు మున్నగు వాటి విన్నది. ఈవిడ ఈ ఈవిడికి ఐదుగురు అన్నలున్నారు. వాళ్ళ పేర్లు చెప్పాడనమాట. పెద్దాడి పేరేమో రుక్మి, రెండో అతని పేరు రుక్మరథుడు, మూడో వాడేమో రుక్మబాహుడు, మూడవ వా నాలుగో వాడేమో రుక్మకేశుడు, ఐదో వాడేమో రుక్మనేత్రుడు. ఈ ఐదుగురు అన్నదమ్ములు ఈవిడికి. ఈ రుక్మిణీదేవి ఇలాగా ఆహ్, యవ్వనంలో ప్రవేశించేసరికి తన తండ్రి గారి ఇంటికి వస్తున్న అతిథులు ఈవిడ్ని చూడడం కోసానని, ఈవిడ్ని దీవించడానికి చాలామంది అతిథులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణుని రూపాన్ని వర్ణించి చెప్తున్నారట. ఆయన బలం ఎంత బలవంతుడో చెప్తున్నారట. ఆయనకున్న సద్గుణాలు చెప్తున్నారట. ఇలా వీటన్నింటినీ చక్కగా వింటోందిటావిడ. అతడే తగిన మగడని నిర్ణయించుకుంది. వీళ్ళిలాగా ఆ కృష్ణ భగవాన్ని పొగుడుతూ చెప్తూ ఉంటే ఆయన గుణగణాలు నేను ఈవిడ నాకు తగిన భర్త ఈయనేను అని నిర్ణయించుకుందిట. శ్రీకృష్ణుడు కూడా కన్యామణియగు రుక్మిణీ రూపం, వివేకం, సత్ప్రవర్తన, శుభలక్షణాలు, సద్గుణాలు అన్నీ గ్రహించాడు. ఈ కృష్ణ భగవానుడికి కూడా ఈ అమ్మాయి యొక్క, ఈ రుక్మిణీదేవి యొక్క రూపం చెప్పారట. ఇలా అందంగా ఉంటుంది, అందమైన రూపం ఉందని. వివేకం, మంచి చెడు తెలుసున అమ్మాయికని చెప్పారట. మంచి ప్రవర్తన ఉందని చెప్పారట. శుభలక్షణాలతో ఉంటుందని చెప్పారట. సద్గుణాలన్నీ ఆయన కూడా తెలుసుకున్నాడు. ఆ ఒప్పుల కుప్పను తప్పక పరిణయమాడాలని నిశ్చయించుకున్నాడు. ఈ అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు కూడా నిర్ణయించుకున్నాట. అలా వారు ఒకరినొకరు పెండ్లాడవలెనని తీర్మానించుకున్న సమయంలో మతిమంతులైన చుట్టాలందరూ కృష్ణునకు రుక్మిణీదేవినిచ్చి పెండ్లి చేయాలని కృతనిశ్చయులయ్యారు. ఇంకా వచ్చిన చుట్టాలు ఉన్నారు కదా, ఈ చుట్టాలు ఆ కృష్ణుడి యొక్క గుణగణాలు అవన్నీ చెప్పి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే రుక్మిణికిను ఆ కృష్ణ భగవానుడికి చాలా బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారట. దుష్టులతో మైత్రి పాటించి జ్ఞానహీనుడగు రుక్మి మాత్రము వెన్నుని పట్ల ప్రబల విరోధం వహించాడు. ఈ ఈ పెద్దన్న గారు ఉన్నాడే రుక్మి, వీడికి దుష్టులు, దుష్టబుద్ధి గలవాళ్ళు, దుర్మార్గులు వీడికి స్నేహితులు. ఆ స్నేహితులు అవ్వడం చేత వాళ్ళ బుద్ధులన్నీ వాళ్ళు చెడ్డ మాటలు చెప్పడంతోటి వీడు మాత్రం రుక్మిణికి ఆహ్, మ గొప్ప విరోధంగా మారిపోయాట. ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నం వారించి గండు తుమ్మెదల పిండువలే నల్లని శిరోజాలు గల తన చెల్లెలిని చేది దేశాధిపతి శిశుపాలుడికి కట్టబెట్టవలనని సంకల్పించాడు.
ఈయనేమనుకున్నట్టు ఈ అన్నగారు, పెద్దన్నగారు ఈ ఈ చెల్లెల్ని తీసుకెళ్ళి చేది దేశం యొక్క రాజాయన శిశుపాలుడు. ఆ శిశుపాలుడు అనే ఆయన చేది దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి కట్టబెట్టాలని చెప్పి ఈయన ఆలోచిస్తున్నట్ట. కొ కొండ్రామరల సుగంధాలు వెదజల్లే రుక్మిణి అగ్రజుని చెడు తలంపు గుర్తించింది. ఈవిడ ఈ హ్మ్. చక్కని సుగంధాలు వెదజల్లే ఈ రుక్మిణీదేవి ఈ పెద్దన్నగారి యొక్క ఆలోచనలన్నీ గుర్తించింది. రానున్న ప్రమాదం తలుచుకొని మనసులో ఎంతో బాధపడింది. ఈ పెద్దన్నగారు మరి అంటే యవ్వనంలో ఉన్నాడు కనుక అన్నగారు బలంగా ఉంటాడు. తండ్రి మరి కొంచెం పెద్దవాడయ్యుంటాడు కదా! అంచేత ఆయనకి అంత బలం ఉండదు. ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడో, తండ్రిని ఎలా ఒప్పించి తనని వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తాడో అని చెప్పి ఈ అమ్మాయి భయపడుతోందట. రా రాబోయే ప్రమాదాన్ని తలుచుకుని మనసులోను ఎంతో బాధపడుతోందట. తన మేలుగోరే అగ్నిజ్యోతమడనే ఒక విప్రుడిని రావించి ఇలా విన్నవించింది. అగ్నిజ్యోతుడు అగ్నిజ్యోతనుడు అని ఒక బ్రాహ్మడక్కడ ఈవిడికి తెలుసుంట. ఆ బ్రాహ్మడిని పిలిచిందిట. పిలిచి ఆయనతోటి ఏదో చెప్పిందిట. "ఓ విద్వాన్మణి, గర్వంతో కన్నులు గానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు శిశుపాలుడికిచ్చుటకు సిద్ధమయ్యాడు. వాడు చాలా గర్వంతోటున్నాడు నా పెద్దన్నగారు. వాడేమోను కన్ను మిన్ను కానకుండా చాలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆహ్, నన్ను తీసుకెళ్ళి శిశుపాలుడికివ్వడానికి సిద్ధపడుతున్నాడు" అని చెప్పి ఆ బ్రాహ్మడికి చెప్పిందిట. "ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి చక్రాయుధునకు నా పరిస్థితి విన్నవించు." ఎలాగోలాగ తండ్రి, మీరు ఎలా వెడతారో మరి నాకు తెలీదు. మీరు ద్వారకాపురికి వెళ్ళాలి. వెళ్ళి కృష్ణ భగవానుడికి నా పరిస్థితి విన్నవించండి అని చెప్పి ఇక్కడున్న పరిస్థితులన్నీ ఆ బ్రాహ్మడికి చెప్పి పంపించింది. ఓ బ్రాహ్మణోత్తమ, తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారించలేకున్నాడు. ఈ ఓ బ్రాహ్మణోత్తమ, మా తండ్రి కూడాను ఈ కొడుకు యొక్క ఆలోచన చెడ్డదిరా, ఇలాంటి పని చేయకూడదు. వాడు దుర్మార్గుడు, ఆ చేదిరాజు. అంచేత ఆ శిశుపాలుడికి ఇవ్వడం ఏమిటి అని చెప్పి ఆయన అడ్డం చెప్పలేకుండా ఉన్నాడు. మా అన్న ఆటలు సాగకుండా నీవు వెంటనే వెళ్ళి నిజ సేవకుల చిత్తవృత్తిననుసరించే శౌరికి నా ప్రణయ మెరిగించి ఇక్కడికి పిలుచుకొని రా. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వెంటనే వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి మీరేమోను నా మనసులో ఉన్న నా కోరికని ఆ కృష్ణ భగవానుడికి చెప్పండి. చెప్పి నా పెళ్ళి ఆహ్, ఏ చే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి. చెప్పి ఆయన్ని కృష్ణ భగవానుడిని ఇక్కడికి పిలుచుకొని రండి మీరు అని చెప్పి పంపించింది. అని మరికొన్ని రహస్యపు మాటలు రుక్మిణీదేవి ఆ విప్రునకు చెప్పి పంపించింది. కొంచెం కొన్ని రహస్యాలు అంటే తన మనసులో ఉన్న ఆయన మీద ఉన్న ఇష్టాలు అవి కూడా చెప్పి ఆ విప్రుడిని పంపించిందిట. ఆ పలుకులన్నీ విని జ్యోతనుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇవన్నీ విన్నాడీన ఈ బ్రాహ్మణోత్తముడు. ఓహో! ఈవిడ కృష్ణుడంటే ఇష్టపడుతోంది. అన్నగారేమో వేరే రాజుకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు కనుక బాధపడుతోంది. అంచేత నేను కృష్ణుడి దగ్గరికెళ్ళి ఇవి చెప్పాలని చెప్పి ఆయన వెంటనే బయలుదేరి ద్వారకకి వెళ్ళారట. తన రాక వార్తాహరుల ద్వారా లోపలికి చెప్పి పంపి గోవర్ధన గిరిధారి నివసించే భవనం ప్రవేశించాడు. ఈయన అక్కడ ఉన్న ద్వారపాలకులుంటారు కదా! వాళ్ళకి చెప్పాడు. ఇలా నేను ఒక బ్రాహ్మణ్ణి, పలానా చోట నుంచొచ్చాను. అంచేత మీరెళ్ళి కృష్ణుడికి చెప్పండి ఆహ్, అని చెప్పి ఆ కృష్ణుడు ఎక్కడైతే నివసిస్తాడో ఆ భవనంలోకి ప్రవేశించాట. అక్కడ బంగారు గద్దెపై కూర్చున్న ఆ పరమపురుషుణ్ణి తిలకించాడు. అక్కడ బంగారు బంగారంతోటి చేయబడుంది అక్కడ. ఒక సింహాసనం లాంటిది. దాని మీద కూర్చొనున్నాడాయన కృష్ణ పరమాత్మ. ఆయన్ని చూశాడీయన, ఈ బ్రాహ్మణోత్తముడు. "పెండ్లి కుమారుడవు
కమ్మని ఆశీర్వదించాడు. "నాయనా నువ్వు పెండ్లి కొడుకు అవ్వాలి" అని చెప్పి దీవించాడు. బ్రాహ్మణులను దైవంగా భావించే ఆ మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి అతన్ని కూర్చోబెట్టి వేల్పులు తన్ను పూజించున్నట్లు పూజించాడు. ఆయనేం చేశాడు కృష్ణ భగవానుడు, పెండ్లి కొడుకు కమ్మని ఈయన దీవించాడు. దీవిస్తే బ్రాహ్మణులని దైవంగా భావించే ఆ కృష్ణుడు ఆహ్, ముసిముసి నవ్వులు నవ్వుకున్నాట. ఈయన ఇలా పెళ్ళికొడుకు కమ్మని దీవించినందుకు. తటాలను తన పీఠం మీద కూర్చొనున్నాడు కదా! దాని మించి కిందకి దిగి అతన్ని కూర్చోబెట్టి, ఆ బ్రాహ్మణ్ణి ఆ పీఠం మీద కూర్చోబెట్టి, దేవతలు త తననెలా పూజిస్తారో అలా పూజించాట ఈ బ్రాహ్మణోత్తముడిని. పిదప షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి, ప్రేమతో బ్రహ్మతేజ సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని చెంతకు చేరినాడు. ఆయనకి చక్కగా షడ్సో అంటే పిండి వంటలతోటి, అన్ని రకాల, అన్ని రుచులు ఉన్న ఆహార పదార్థాలతోటి కమ్మని భోజనం పెట్టించాట. ఈ కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మడికి. పెట్టించి ప్రేమతోటి బ్రహ్మతేజ సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని చెంతకి జేరాడు. ఆయన భోజనం అయిపోయింది. భోజనం అయ్యాక ఆయన దగ్గర కూర్చున్నాడు. జగద్రక్షణలో ఆరితేరిన తన చేతితో అతని అడుగులు ఆహ్, పుడుకుతూ నెమ్మదిగా ఇట్లన్నాడు. అప్పుడేం చేశాడు, జాగ్రత్తగా కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణుడి దగ్గర కూర్చుని జగద్రక్షణలో ఆరితేరిన తన చేత్తోటి జగత్తునంతని రక్షించడంలో చక్కగా ఎంతో గొప్పవాడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన చేతులతోటి ఆ బ్రాహ్మడి పాదాలని చక్కగా రాస్తున్నట్టు నెమ్మదిగా. రాస్తూ ఇలా అంటున్నట్ట. ఏమంటాడో అవి వాళ్ళిద్దరి సంభాషణ తర్వాత చెప్పుకుందాము. ఉంటాను. జై శ్రీరామ్.